ఇక్కడ మనకు ఉప సర్పంచ్ కూడా కనిపించారు. ఉప సర్పంచ్ గారిని కూడా కొన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఓకే, మీ పేరు? ప్రవీణ్ కుమార్ గౌడ్ నా పేరు. ఓకే, ప్రవీణ్ కుమార్ గౌడ్. ఇంతకుముందు మీరు ఇక్కడ గత హయాంలో 5 సంవత్సరాలు ఉప సర్పంచ్గా కొనసాగారు. 2006 నుంచి ఉన్నాం మేము. ఓకే, ఆ రోజు మల్లారెడ్డి రంగారెడ్డి గారి నేతృత్వంలో మాకు నిర్మల్ పురస్కార్ అవార్డు కూడా రావడం జరిగింది. రాష్ట్రపతి చేతుల మీదుగా మేము తీసుకున్నాం సర్పంచ్ ఉప సర్పంచ్గా. ఎందుకంటే రంగారెడ్డి అంటే అభివృద్ధి, ఆయన ఉంటే అభివృద్ధికే ఒక నిర్వచనం. ఈ ప్రాంతంలో ఒక పాలిటెక్నిక్ కాలేజ్ కానీ, ఈ ఒక రోడ్స్ కానీ, కృష్ణా వాటర్ కానీ ఆయన నేతృత్వంలోనే జరిగింది. అదేవిధంగా సర్పంచ్ అభ్యర్థి విషయానికి వస్తే ఒక యువకుడు, చదువుకున్న వ్యక్తి, MBA చదువుకుంటూ స్వయం కృషితో ఎదిగిండు. అలాంటి వ్యక్తికి అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే కష్టం తెలిసిన వానికి ఇస్తేనే ఆ అభివృద్ధి ఏందనేది తెలుస్తుంది. అందుకని అందరం కూడా ఆయన వెంబటే ఉన్నాం. పెళ్లి సౌమ్య రమేష్ గౌడ్ అండి. మేము ఇంతకుముందుకు మా గవర్నమెంట్ లేకముందుకే మేము కమ్యూనిటీ హాల్ కట్టినాము, రోడ్లు వేసినాము, డ్రైనేజ్ చేసినాము, వీధి లైట్లు వేసినాము, అన్నీ వేసాము. ఇంతకుముందు సర్పంచ్ ఉన్నా కానీ సర్పంచ్ అభ్యర్థికి ఫోన్ చేయకుండా ఎంపీటీసీగా నాకే ప్రతి ఒక్కరు ఫోన్ చేసేది. అలాగే నేను మా గ్రామ పంచాయతీ సహకారంతో కానీ నా సొంత నిధులతో కానీ నేను కమ్యూనిటీ హాల్ కట్టించినాము, వీధి దీపాలు వేసినాము. మళ్ళీ అలాగే డ్రైనేజ్ సమస్య చాలా ఉంది ఇక్కడ అబ్దుల్లాపూర్ మెట్లో. అలాగే మా తమ్ముడు విజయ శ్రీశైలం గౌడ్ గారిని నేను రిక్వెస్ట్ చేసి కూడా నేను నిలబెట్టుకున్నాను. ఎందుకంటే తమ్ముడు మన సమస్యలు ఇలా ఉన్నాయి, ఇవన్నీ మనం తీరిస్తే మన అబ్దుల్లాపూర్ గ్రామ పంచాయతీకి మంచి చేసిన వాళ్ళు అవుతాము అంటే నా తమ్ముడు కూడా నాతో పాటు ముందుకు వచ్చిండు. ఆయన అత్యధికంగా 500 ఓట్ల మెజార్టీ తోటి మేము గెలిపించుకొని మళ్ళీ 17వ తారీఖు సాయంత్రం ఈవినింగ్ 6 o'clock విజయ శ్రీశైలం గెలిపించుకొని మళ్ళీ మీతో సహకరిస్తాం.